అనగనగా ఒక అడవిలో కొన్ని పక్షులు నివసిస్తున్నాయి. అక్కడ ఒక కొంగ పక్షుల మీద పెత్తనం చెలాయిస్తుంది. కానీ ఆ ప్రాంతానికి రాజనన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండంగా ఒకరోజు కొంగ ఇలా ఉంది, చూడండి, ఇక్కడ మీరందరూ సుఖంగా ఉండాలంటే నేను చెప్పిన మాట వినాలి. అంతేకాకుండా రోజుల వారీగా ఎవరో ఒకరు నాకు వంతుల ప్రకారం ఆహారం తీసుకొచ్చి పెట్టాలి. అలా అయితేనే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అలా అని అందరికీ చెప్తుంది. అప్పుడు ఒక పిట్ట, ఇది చాలా అన్యాయం. ఈ అడవి నీ సొంతం కాదు. ఇక్కడ ఉండే పక్షుల్లాగా నువ్వు ఒకదానివి అంతే. మేమెందుకు నువ్వు చెప్పే మాట వినాలి? నీకెందుకు రోజు భోజనం తీసుకొచ్చి మేము పెట్టాలి అని అంటుంది. అప్పుడు కొంగ, ఏ పిట్ట, నాకే ఎదురు చెప్తావా? నీకు ఎంత ధైర్యం? నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాకు ఎదురు తిరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో నీకు బాగా అర్థమయ్యేలాగా చూపిస్తా అంటుంది. అందరినీ భయపెట్టినట్టు నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ మాటలకు నేనేం బెదిరిపోను. నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. అలా అని అక్కడ నుండి ఎగిరిపోతుంది పిట్ట. కొంగ పిట్ట మాటలు జీర్ణించుకోలేకపోయింది. మనసులో నాకే ఎదురు చెప్తుందా? ఎంత పొగరు! నేనేంటో చూపిస్తా అని అనుకొని తన స్నేహితుడైన గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. కోపంగా ఉన్న కొంగను చూసి, గ్రద్ద ఏమైంది మిత్రమా అని అడుగుతుంది. అప్పుడు కొంగ, ఓ పిట్ట మిత్రమా, నాకే ఎదురు సమాధానం చెప్తుంది. ఎంత పొగరుతో మాట్లాడుతుందో, ఎలా అయినా దాన్ని పొగరంచాలి అని చెప్తుంది. మిత్రమా, నేను నీ పక్కన ఉండంగా నీ మాట వినని వారు ఎవరు? చెప్పు అని గ్రద్ద అంటుంది. ఏం చేయాలి చెప్పు అని అంటుంది. చంపేయాలా అని అంటుంది. కొంగ, అలా ఏం చేయవద్దు, కానీ నరకం అనుభవించాలి. దాన్ని చూసి మిగతా పక్షులు కూడా భయపడాలి. అలా తన పిల్లల్ని నువ్వు తిను అని చెప్తుంది. సరే మిత్రమా అని గ్రద్ద పిట్టగూడు దగ్గరికి వెళ్ళి తన పిల్లల్ని ఎత్తుకు వస్తుంది. పిట్ట సాయంత్రం అవ్వగానే తన గూటి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కొంగ గ్రద్ద పిట్టగూడు దగ్గరికి వస్తుంది. చూసావా పిట్ట, నా మాటకి ఎదురు చెప్తే ఏం జరుగుతుందో? నా గ్రద్ద ఇప్పుడే నీ పిల్లల్ని ఎత్తుకుపోయాడు. అలా అని అనగానే అక్కడ ఉన్న పక్షులన్నీ భయంతో బిగుసుకుపోతాయి. ఇంకోసారి నాకు ఎవరైనా ఎదురు తిరిగితే ఈసారి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక నుంచి నా గ్రద్ద మిత్రుడు కూడా ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, ఇక నుండి మీరు నా మిత్రుడికి కూడా రుచికరమైన ఆహారాన్ని రోజు తీసుకురావాలి. ఎవరు గూటికి వారు వెళ్ళిపోండి చెప్పి గ్రద్ద పావురం వాటి గూటికి వెళ్తాయి. పిచ్చుక మాత్రం ఏమీ చేయలేక, వాటిని ఎదిరించలేక అలానే ఏడుస్తూ గూటిలో ఉంటుంది. మరుసటి రోజు పక్షులన్నీ ఒక చోట చేరి, పిట్టకు జరిగినట్టే మనకు జరిగితే ఆ గ్రద్ద మనలో ఎవరి పిల్లలనైనా తినేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని అన్నీ కలిసి కొంగని పరిష్కారం చెప్పమని అడుగుదామని కొంగ దగ్గరికి వస్తాయి. వాటి అవకాశాన్ని, భయాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలని అనుకుంటుంది కొంగ. పక్షులంతా చెప్పింది విని, మరి మీరు మీ పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు కదా, దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. పక్షులన్నీ కలిసి చెప్పండి ఏం చెయ్యాలో అని అంటాయి. నేను చెక్కతో చేసిన ఇళ్లను మీకు ఇస్తాను. మీరు నాకు డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి. అందులో మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంటాయి అని చెప్తుంది. అప్పుడు పక్షులన్నీ కష్టపడి కొంగకి డబ్బు చెల్లించి ఇళ్లను నిర్మించుకుంటాయి. కానీ పిట్ట మాత్రం కొనుక్కోదు. పక్షులన్నీ కలిసి పిట్ట దగ్గరికి వెళ్ళి ఇల్లు కొనుక్కోమని చెప్తాయి. నేను అది చెప్పినట్టు వినను అని అంటుంది. ఈ విషయం విన్న చిలుక కొంగ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఇంత చేసినా పిట్టకు బుద్ధి రాలేదు అని కొంగకు కోపం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిట్ట గుడ్లు పెడుతుంది. అప్పుడు కొంగ గ్రద్దని తీసుకురమ్మని పంపిస్తుంది. పిట్టగూడు దగ్గరికి వచ్చి చూసేసరికి గుడ్లు కనిపించవు. కోపంతో కొంగ దగ్గరికి వచ్చి అడుగుతుంది. అప్పుడు కొంగ అంతే అంటుంది. అప్పుడు పిట్ట ఏడుస్తూ తన గూడు దగ్గరికి వస్తుంది. కొంగకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని ఆలోచించి పక్షుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అప్పుడు పిట్ట గ్రద్ద గుడ్లని కొంగ గూటిలో పెట్టమని చిలుకకు చెప్తుంది. గ్రద్ద తన గూటి దగ్గరికి గుడ్లు వచ్చేసరికి గుడ్లు ఉండవు. అప్పుడు గ్రద్ద పిచ్చుక దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. కొంగ నీ గుడ్లను తీసుకెళ్ళింది అని చెప్తాయి. అప్పుడు గ్రద్ద కోపంతో నన్నే మోసం చేస్తావా అని అంటుంది. ఎలా అయినా కొంగకు బుద్ధి చెప్పాలి అని అంటుంది. నన్ను క్షమించు మిత్రమా అని పిట్టని అంటుంది. కొంగ మాటలు విని, నీ పిల్లల్ని తినేశాను, నన్ను క్షమించు మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను అంటుంది గ్రద్ద. అప్పుడు పిట్ట ఆలోచించి సరే అంటుంది. కొంగ పక్షుల దగ్గరికి వచ్చి తనకి ఆహారం తీసుకురమ్మని ఆర్డర్ వేస్తుంది. పక్షులన్నీ కలిసి ఎలా అయినా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాయి. పిట్ట ఆలోచించి ఆహారం తీసుకొని చెట్టు దగ్గర పెట్టమని పక్షులకు చెప్తుంది. పక్షులు కొంగ దగ్గరికి వెళ్ళి మీకు ఆహారం తీసుకొచ్చాము, చెట్టు కింద ఉంది అని చెప్తాయి. అప్పుడు కొంగ తినడం కోసం చెట్టు కిందికి వస్తుంది. వెంటనే పక్షులు కట్టేసి
ఇన్ని రోజులు మమ్మల్ని హింసించావు కదా అని అంటూ పిట్ట పొడిచి చంపేస్తుంది కొంగని. గ్రద్ద కూడా పక్షులన్నిటినీ క్షమించమని అడుగుతుంది. అప్పుడు పిట్ట ఎదుటివారి మాటలు విని తప్పు చేసి నీ తప్పును నువ్వు తెలుసుకున్నందుకు క్షమిస్తున్నాను అంటుంది. గ్రద్ద సిగ్గుతో తల వంచుకుంటుంది.